దేవుడికే లేని ఆ చిన్న చూపు మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. మిరియం గారు మౌనంగా ఉంటే అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఇక్కడ సేవ జరగదు. దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఒకసారి చూడండి, అదే గ్రంథంలో మనం పరిశీలన చేసి చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. ఇంకా చాలా ఉంటాయి, మీకు నేను ముఖ్యమైన అన్ని పరిచయం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, సంఖ్యాకాండము మోషే గారు రాసిన 5 కాండాల్లో మరి 4వ కాండమైన సంఖ్యాకాండము 27 అధ్యాయము 27 అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే దేవుని పిల్లలారా మీకు ఒక మంచి సత్యం కనపడుతుంది. మీకు అక్కడ గొప్ప సత్యం కనపడుతుంది. దేవుని పనిలో ఆ బిడ్డల్ని సెలోపెహాదు కుమార్తెలు చూడండి. సెలోపెహాదు కుమార్తెలు హేసేర్ కుమారుడగు గిలాదు మనముడును మాకీరు ముని మనముడునై ఉండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజారు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను ఎక్కడ నిలబడ్డారంటే వాళ్ళ పక్కన నిలబడలేదండి. చూడండి ఒకసారి చదవండి మీరు 27వ అధ్యాయం చూడండి, మరలా ఒకసారి చదువుతానండి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోసే గారి ఎదుటను, యాజకులైన ఎలియేజరు గారి ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కొరాహు సమూహములో కలిసి అని మాట్లాడుతూ ఇంకా 5-6 వచనాలు మనం చూసినట్టే మీరు తర్వాత చదువుకోండి, తర్వాత వాక్యం అంతా చదువుకోండి. మీకు అసలైన విషయం పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ అధ్యాయము గ్రంథము నేను పరిచయం చేసేసాను మీకు. ఆ తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకుంటే మిగతా స్టోరీ అంతా మీకు తెలుస్తుంది. ఓకేనమ్మా? ఓకే. అప్పుడు మోషే వారి కొరకు, అంటే ఎవరి కొరకు? సెలోపెహాదు కుమార్తెలు 5 ఉన్నారు కదండి, ఆ 5 ఆడపిల్లల కొరకు 4వ వచనం నుండి, అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాచ్యము మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే గారు వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా సృష్టికర్త అయిన దేవుడు మోషే గారికి ఇలాగు సెలవిచ్చిన ఏమని, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాచ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాచ్యం వారికి చెందజేయవలెనను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీకు వాని యొక్క స్వాచ్యమును వాని కుమార్తెలకు చెందజేయవలెను. వారికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాచ్యం ఇవ్వవలెనని చెప్పుతూ 11వ వచనములో వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని యొక్క స్వాచ్యం ఇవ్వవలెను, వాడు దాని స్వాధీనపరుచుకును. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిన్నంగమ్మా, ఈ 5 ఆడపిల్లలో చెప్పిన మాట పరిచర్యలో ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఇది బాగా అవసరమని అంతకు ముందున్నట్లు 4 కాండ గ్రంథాల్లో చదివామా? లేదు, నేనైతే చదవలేదు. మీరు చదివితే నాకు ఆ రెఫరెన్స్ పెట్టండి. ఆది కాండ గ్రంథంలో కానీ, నిర్గమ కాండ గ్రంథంలో కానీ, లేవియా కాండ గ్రంథంలో కానీ ఉన్నట్లు ఈ యొక్క చట్టము, ఈ యొక్క నియమ నిబంధన ఉన్నట్లు నేనైతే ఇంకా చదవలేదు. మరి ఒకవేళ మీరు చదివితే నాకు పెట్టండి రిఫరెన్స్. నేనైతే ఇక్కడే చూశాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఈ 5 ఆడపిల్లల విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలో ఒక కట్టడని తీసుకొచ్చాడండి. స్త్రీని బట్టి దేవుడు, స్త్రీలు చెప్పిన మాటను సృష్టికర్త అయిన దేవుడు విని దాన్ని కట్టడగా మార్చాడండి. కట్టడగా మార్చాడు. ఆడపిల్లలకి కూడా తల్లిదండ్రుల ఆస్తిలో పంపకాలు ఈరోజు ఆడపిల్లలకి కూడా ఇవ్వాలనే కట్టడి ఎక్కడదండి? ఒక స్త్రీ నియమిస్తే దేవుడు అంగీకరించాడండి. ఆ పరిచర్య కట్టడగా ఎదరికి కొనసాగుతుందండి. చెప్పండి,
స్త్రీకి ఎంత గౌరవించారండి సృష్టికర్త అయిన దేవుడు. స్త్రీని ఎంత గౌరవించారండి, స్త్రీని ఎంత ప్రేమించారండి దేవుడు. స్త్రీకి ఒక స్థానం అంటే ఏర్పాటు చేశాడండి దేవుడు. చెప్పండి, పురుషునితో సమానత్వం కలిగి ఈ స్త్రీకి ఆస్తి పంపకాల గురించి కట్టడగా ఉండాలి సుమా. అంటే ఎవరు మరలి ఇక్కడ ఎవరైనా అతనికి కుమారులు లేకపోయినా, లేకపోతే తోడబుట్టిన అన్నదమ్ములు లేకపోయినా, ఎవరైనా లేకపోతే బయట వాళ్ళకి ఇచ్చేయాలి. ఆడపిల్లలు ఉంటేనే ఆడపిల్లలకి ఇచ్చేయాలి. మగపిల్లలున్నా కూడా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పంచుకోవాలని కట్టడ ఒక స్త్రీలు మోషే గారి దగ్గర మనవ చేస్తే, వారి విషయమై మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి అడిగితే ఇది కట్టడగా నియమింపబడింది. దేవుని పిల్లలారా, మరి దేవుడు స్త్రీ మాటకి ఎంత విలువిచ్చాడు. స్త్రీ మాటకి, స్త్రీ ఆలోచనకి ఎంత ఉన్నతమైన పునాది వేశాడండి దేవుడు. ఏకీభవించాడా లేదా? స్త్రీని కించపరచలేదండి, కించపరచలేదు. కాలేబు గారికి కుమార్తె ఉన్నప్పుడు కాలేబు గారు ఆ స్వాచ్యాన్ని, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఆ సంగతి మనకు కనపడుతుంది. ఆయన కూడా బిడ్డలకి, ఆడబిడ్డలకి స్వాచ్యమును పంచిపెట్టాడండి. యోబు గారు వారి కుమారులతో పాటు కుమార్తెలను పిలిచి తనకున్న ఆస్తిపాస్తులలోది ఆ ప్రతి సమయాల్లో కూడా దాంట్లోది తీసి పాలుభాగస్తులుగా పంచిపెట్టేవారండి స్త్రీకి. స్త్రీ ఆయన పనిలో వాడుకునే విధానం నేను మీకు చెప్తున్నానండి. స్త్రీని ఆయన పనిలో వాడుకునే విధానము. స్త్రీ మాటను తీసుకుంటారేంటి? మీరు స్త్రీలయ్యుండి ఈ కట్టను నియమిస్తారా? సరే, దేవుడు అనొచ్చు, మోసే గారు, ఏమయ్యా మోసే, ఈ స్త్రీలు చెప్పింది కట్టడగా నేను నియమించడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఎవరైనా పురుషుని వచ్చి చెప్పమని, అప్పుడు నేను కట్టడగా వివరిస్తా అని అన్నారా? మోషే గారు సమస్త జనాంగము ఆ కట్టడనే అప్పుడు నుంచి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అబ్బే, స్త్రీ చెప్పింది దేవుడు చేసాడేంటి, ఇది ఇంకా బాగుంది. స్త్రీ చెప్పడం ఏంటి, దేవుడు చేయడం ఏంటి? అయ్యయ్యో, పురుషుడు చెప్పుంటే బాగుండేదే. పురుషుడు చెప్పాలో స్త్రీ చెప్పాలో, పురుషుడి మాట అంగీకరించాలో స్త్రీ మాట అంగీకరించాలో దేవుని ఆధీనంలో ఉంది. లేఖనాలు మనం పరిశీలించి చదివితే మనకు తెలుస్తుంది. దేవుని పిల్లలారా, మనం అది పరిశీలించి చూడాలి. దేవుడు ఆయన పనిలో వాడుకుంటలేదా? అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి అధికారం లేదని ఆయన చెప్పిన సంగతి ఏంటి? మీరు లింక్ పెట్టే సంగతి ఏంటి? అపొస్తలుడైన పౌలు గారు ఏం ఆలోచించి అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న విధానాన్ని బట్టి ఆయన ఉద్దేశించి మాట్లాడే సంగతి ఏంటి? మీరు దాన్ని తీసుకొచ్చి దేవుని పరిచర్య కోసం ప్రాణం పెట్టి ఎంతో మంది మిషనరీస్, ఆడపిల్లలైన వారు, ఎంతో మంది ప్రయాసపడిన ఆ స్త్రీలను కూడా అవమానిస్తూ నువ్వు అక్కడే నిలబడి మాట్లాడాలి, నేనేమి ఇక్కడ ఉండాలి. నాకు తెలియకడతాను దైవసేవకులైన వారిని కొంత ఒక మాట, పరలోకం అందరం చనిపోయిన తర్వాత నీతి క్రియలు చేసిన ప్రతి ఒక్కరూ, పరిశుద్ధ క్రియలు చేసిన ప్రతి ఒక్కరూ దేవునికి నచ్చినట్లు ఎవరి పేరైతే పరిశుద్ధ జీవగ్రంథంలో రాయబడుతుందో ఆ పేరు, అందులో ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా రేపొద్దున పరలోక రాజ్యం వెళ్తాం. దేవుని ప్రజలారా, బిడ్డలైన వారు కూడా వినాలి. వెళ్ళిన తర్వాత దేవుడు పురుషుణ్ణి స్త్రీని వేరు చేసి, అమ్మా మీరు స్త్రీలు కాబట్టి ఇక్కడే కూర్చోండి, పురుషులారా మీకు రండి, బంగారు వీధులే కాబట్టి, పరలోక రాజ్యం బంగారు వీధులే కాబట్టి బంగారు వీధుల్లో బలిపీఠం కడతాము, ఆ బలిపీఠం మీద మీరు నిలబడండి, స్త్రీలు కూడా కింద నిలబడతారని. మీకేమన్నా ఒక జైలు గోడలాగా బలిపీఠాలు ఏమైనా కడతారా? ఆడపిల్లలకి ఏమన్నా అక్కడ ఈ వివక్ష ఏమైనా ఉందా బైబిల్లో? మీరు ఇలా చూడడం వల్ల చాలా మందికి ఆడపిల్లలు సులకనయ్యారు తెలుసా, లోకమయ్యారు తెలుసా. దేనికి మీరు దేవుని ఆలోచనను పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నారు? అసలు దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని యొక్క అభిప్రాయ విధానాన్ని దేనికి పక్కన పెట్టారు? కొంతమంది నన్ను ప్రశ్నించారు, ఏంటున్నమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మగపిల్లలందరినీ ఏర్పాటు చేసుకుని శిష్యులుగా నియమించుకున్నారు, అందుమూలనే 12 మంది శిష్యులు కూడా మగ మనుషులే, మరి అలాగే కానాను దేశం చూడడానికి పంపినప్పుడు కూడా మరి 12 మందిని ఏర్పాటు చేశారు, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళు 12 మందే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా స్త్రీని
ఆయన పనిలోనికి పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు అలా చేస్తున్నారేమో అని కొంత బాధ వ్యక్తం చేశారు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు మాటకే. వారు ఉన్నారు, ఏర్పాటు చేసుకున్నారు మాటకి. కానీ పరిచయం ఎవరు ఎక్కువ చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్న స్త్రీలందరూ కూడా గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీని కించపరిచాడనా? చిన్న చూపు చూసారు ఆయన? ఆహా, లేదు. స్త్రీకి శరీరంలో కొన్ని క్రమ మర్యాదలు దేవుడు ఏర్పాటు చేశాడు. అవేంటంటే మనకి స్త్రీకున్న కొన్ని యొక్క శరీర నిర్మాణ సృష్టిలో కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు కదా. మనకి స్త్రీలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే స్త్రీ బాధ్యత పిల్లలు కనాలి, పిల్లలను పెంచుకుని తనకున్న శరీర భాగాలలో నుండి వారికి రసాయనాలు అందిస్తూ ఆ పిల్లల్ని సంరక్షించటానికి ఆమెకున్న ప్రతి అవయవంలో కూడా మరొక బాధ్యతగా దేవుడు నియమించి ఆమెకి ప్రతి నెల ఆమె యొక్క ఒంటిలో నుండి ఆ యొక్క సృష్టి నిర్మాణంలో నుండి కొంత క్రమాన్ని కొనసాగించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క పరిస్థితిని బట్టి స్త్రీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆడపిల్లని ప్రేమించి ఆడపిల్లని గౌరవించి శిష్యరకాన్ని ఆడపిల్లలను కొంత వారికి కుదరదు కాబట్టి 12 మందిని మగపిల్లల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. స్త్రీ గురించి బాధ్యత వహించారు ఆయన, స్త్రీ క్షేమాన్ని కోరి. ఎందుకంటే పురుషుడిలాగా స్త్రీ చలాయించలేదు కదా ఏ విషయంలోనూ. దేవుని పిల్లలారా, పురుషుడిలాగా స్త్రీ చలాయించలేదు, స్త్రీ తెగించలేదు కదా. పురుషునికున్న బల ప్రభావాలు దేవుడు వేరుగా పెట్టాడు. స్త్రీకున్న ఆ శరీర నిర్మాణాన్ని బట్టి స్త్రీకి ఉన్న ఆ బలాన్ని గాని లేకపోతే ఆమెకున్న శక్తి సామర్థ్యతాన్ని వేరుగా నియమించాడు. అంత మాత్రాన స్త్రీ దేవుని పనిలో పనికిరాదా? స్త్రీ దేవుని పనికి ఉపదేశించడానికి సరిపోదా? యేసుక్రీస్తు ప్రభుల వారు మగపిల్లల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆడపిల్లని పక్కన పెట్టేశారు అనుకుంటున్నారా? ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి చేశారు ఆ పని. లేవియాకాండము 12వ అధ్యాయంలో కూడా మన తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి గర్భవతి పిల్లను కన్న తర్వాత మగబిడ్డను కన్నప్పుడు 7 రోజులు దూరంగా, ఆడబిడ్డను కన్నప్పుడు 14 రోజులు సంరక్షించుట కొరకు దూరముగా ఉండి వారి యొక్క నియమ నిబంధనలు వారి ధర్మాలు పాటించాలని ఆయన చెప్పారు. ఎందుకలా? దాన్ని కూడా వివక్షగా తీసుకుంటున్నారు చాలా మంది. ఎందుకు మగపిల్లడు పుట్టినప్పుడే 7 రోజులు, ఆడపిల్ల పుట్టినప్పుడు 14 రోజులు ఎందుకు పెట్టారు? మరి ఊరుగుని పెట్టాడంటే దేవుడు. అదొక స్త్రీ సంరక్షణ. అది స్త్రీ గురించి బాధ్యత వహించారు దేవుడు. అంతేగాని ఆయన పనిలో వాడుకోకుండా లేరు. ఆయన 5 పిల్లలు చెప్పింది యుక్తమని ఎందుకు నిర్ణయించారు? స్త్రీకి దేవుడు ఎంతో ప్రాధాన్యత స్థలం ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు. అలా రండి, ఇంకా కొన్ని వాక్య రిఫరెన్సులు మనం చూద్దాము దేవుని పిల్లలారా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము చూడండి దేవుని పిల్లలారా. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏ పత్తి చెప్పండి? న్యాయాధిపతిగా ఉన్నారంట ఆవిడ. దెబోరా గారి గురించి. దెబోరా గారు ఇంచుమించు న్యాయాధిపతులు చాలా మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేల్ ప్రజల మీద. అసలు స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ అది స్త్రీ ఇది అని మాట్లాడుతున్న వాళ్ళకి అసలు ఈ వాక్యమైన గుర్తుండాలి కదా. స్త్రీ మౌనంగా ఉంటే నాయకురాలుగా ఎలా చలమనయింది? నా మాటకి కొంచెమైనా మీరు ఆలోచించి జవాబు ఇవ్వదలుచుకుని మావ చేస్తూ ఉన్నాను. మౌనంగా ఉంటే సాధ్యమా? అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఈమె మౌనంగా ఉంటే సాధ్యమా? దేవుని పిల్లలారా మీరు చెప్పండి, మీరు ఆలోచించండి, గ్రంథంలో చూడండి. ఈ స్త్రీ మౌనంగా ఉండాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి
వారిని అడిగి నేర్చుకోవాలి. అస్సలు నో, దేవుని వాక్యం మాట్లాడకూడదు, దేవుని గురించి మాట్లాడకూడదు, దేవుని పనిలో ఉండకూడదు. స్త్రీ అక్కడే నిలబడాలి, స్త్రీ ఇక్కడే నిలబడాలి, స్త్రీ మొత్తం కప్పుకోవాలి ముసుకేసుకోకే. అది అపొస్తలుడైన పౌలు గారు చెప్పాల్సి మంచి సాంప్రదాయం కోసం అవన్నీ విషయాలన్నీ చెప్పబడ్డాయి. కానీ స్త్రీ దేవుని పనిలో వాడబడకూడదు అనే మాట అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? దేవుని వాక్యం పూర్తిగా తెలుసా తెలీదా? అపొస్తలుడైన పౌలు గారు పట్టుకుని చెప్పిన సంగతిని ఎత్తుకుంటున్నారు. దాని వెనకాల ఉన్న విషయాన్ని చూడండి మీరు. దెబోరా గారు మౌనంగా ఉంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో తెలుసా దెబోరా గారు? చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇదిగో దెబోరా గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు చూడండి. 5వ అధ్యాయం 31 యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు, ఆయన ప్రేమించు వారు బలముతో ఉదించు సూర్యుని వలె నుందురు అని పాడేరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల ముందు సింహాసనం మీద కూర్చుని దెబోరా స్త్రీ, దెబోరా అనే మాటకు అర్థం తంబోరా, తుమ్మిద అని అర్థం. ఆ పేరుకి అర్థం తేనెటీగ లేదా తుమ్మిద. ఆ స్త్రీ లప్పీదోతునికి భార్య. ఎప్పుడైనా దెబోరా గారు భర్త వచ్చి, లేఖనంలో లేదు, ఎప్పుడైనా దెబోరా గారు భర్త వచ్చి ఏయ్ ఆడదానం ఆడదానిలాగా ఉండవు నువ్వు, ఏంటే నీకు ఈ నాయకత్వం, ఏంటే ఈ రాజకీయం, ఏంటే నీకా బుద్ధి ఉందా లేదా నీకు, పిచ్చ పిచ్చ ఆశాలు వేసావంటే పేడు తీసి 4 దెబ్బలేస్తాను, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావంటే కిరసనాలు వేసి తగలాడతాను, ఊరేసి చంపేస్తాను, ముక్కలు కోచేస్తాను, ఏయ్ నువ్వు స్త్రీవి, స్త్రీలాగుండు అన్నాడా? ఆమె భర్త అన్నట్లుగా వాక్యంలో ఉందా? దేవుని పిల్లలారా, ఉందా? అలాగని ఉంటే దేవుని పని జరుగునా? ఆయన ఎంత మంచి భర్త అండి, ఆయన ఎంత మంచి భర్త అండి. ఆయన దేవుని ప్రణాళికను ఆలోచించారండి. దేవుని పనిలో స్త్రీ అంటే పురుషుడంటే అంత సమానమని ఆలోచించాడండి ఆయన. ఏంటి ఇజ్రాయెల్ ప్రజల మధ్య నువ్వు వెళ్ళి కుర్చీ వేసుకుని ఆవిడంటండి చక్కని రీతిలో ఆవిడ ఎక్కడ కూర్చునేదో కూడా వాక్యములో రాయబడింది. చూడండి ఒకసారి, నేను చదువుతాను 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండట కద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, మళ్ళీ చదవనండి, ఆవిడ ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. 5వ వచనం. దేవుని పిల్లలారా మీరు వాక్యం చూడండి, దేవుని పిల్లలారా మీరు కూడా వాక్యం చూడండి ఒకసారి. చూడండి, ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. 40 సంవత్సరాలు. చూడండి, చెట్టు కింద అంటే కింద కూర్చుంటారు ఏంటండి? కానీ మీరు అనుకోవచ్చండి, కొంతమంది అలాగే అంటారండి. ఏమంటారంటే చెట్టు కింద కదండి అమ్మగారు, చూసారా చెట్టు కింద కూర్చోబెట్టారు అంటారేమో. అట్లా కాదు, చెట్టు కింద అంటే దానికి అక్కడ ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తారు. నాయకురాలు కదా, న్యాయాధిపతి కదా. దేవుని బిడ్డలారా, దెబోరా గారు కూర్చుండే ప్లేస్ కూడా దేవుడు రాయించాడు ఇక్కడ. ఎందుకు రాయించాడంటే ఇలాంటి వాళ్ళు ఉంటారని ముందే ఆయనకి తెలుసు కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఉంటారని, ఇలాగా క్రీస్తుని అవమానించి, స్త్రీని అవమానించి, స్త్రీని ఇబ్బంది పెట్టి, స్త్రీ కష్టాన్ని గ్రహించకుండా స్త్రీ మౌనంగా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ జనాంగాన్ని శిష్యులుగా చేయుడి, శిష్యులతో చెప్పారు. ఎవరిని? చూడండి, చదువుదామండి, వాక్యం తీసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరిగాని కొందరు సందేహించి 19వ వచనం చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి, 19వ వచనం, దేవుని పిల్లలారా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను లేదు సమస్త పురుషులను అని ఉందండి, ఇక్కడ. మీరు వెళ్ళి సమస్త జనులను చదువుతున్నా శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు
నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎవరికండి మాట? ఓన్లీ పురుషులకేనా? స్త్రీలకు కాదా? సంఘం అంటే పురుషులు స్త్రీ కలిపి. దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు పురుషులు స్త్రీలు కలిపి చేయాలి కదండి. స్త్రీని దేవుని పనిలో వాడుకున్న విధానం మీకు గుర్తు చేస్తున్నానండి. పురుషునికి దేవుడిచ్చిన ఆధిక్యత వేరు, ఆ గౌరవం వేరు, ఆ మర్యాద వేరు. అది దేవుడు ఏర్పాటు చేస్తుంది. స్త్రీ తల ఉంచి గౌరవించాల్సిందే. కానీ స్త్రీని వాక్యం బోధించొద్దు, పాటలు పాడొద్దు, లేకపోతే ఆరాధన చెయ్యొద్దు, మీరు పులిపీట ఎక్కొద్దు. ఒక పాస్టర్ గారు అంటున్నారు, మొన్న ఒక వీడియో చూశాను. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఎవరో ప్రశ్న వేశారు, అన్న ఇలాగ సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాం, మేము వెళ్తున్నాం ఆ ప్రాంతానికి, వెళ్తే ఇలాగా మీరు స్త్రీలు కదా అని కొంతమంది అభ్యంతర పెడుతున్నారు అని అంటే ఆయన అంటారు ఏమంటున్నారు అనుకున్నారు? ఆ పాస్టర్ గారు అంటున్నారు, అమ్మా మీరు పులిపీట ఎక్కి వాక్యం చెప్పకూడదు కానీ మిగతా అన్నీ చెయ్యొచ్చు. మరి మీకు పాస్టర్ గారండి, మీకు పరలోకంలో మీకు పీటలు కడతారు దేవుడు, స్త్రీలకేమో కింద కూర్చోబెడతారు. పరలోక రాజ్యములో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అందరూ దేవదూతలను పోలి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ వాక్యం లేదా? మీకు తెలీదా? ఆ వాక్యం తెలీదా?